హలో అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను విజయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. ప్రెసెంట్ అయితే స్కూల్ యూనిఫాము చాలా ప్రైస్ అయితే బయట తీసుకుంటున్నారు. సో నేనైతే నేర్చేసుకున్నాను. మీకు కూడా నేర్పిద్దాము అని అయితే నేను ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు షర్ట్కి, బాయ్స్ స్కూల్ యూనిఫామ్కి షర్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. హైట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కాలర్ కింద అటాచ్ అయితే ఉంటుంది. ఆ అటాచ్ నుంచి కింది వరకు కూడా మనకు 20 ఇంచెస్ అయితే హైట్ వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ హైట్ మాత్రమే చూసుకోవాలండి. బాయ్స్ షర్ట్స్కి వచ్చేసి హైట్ మాత్రమే ఫ్రంట్ సైడ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి విడ్త్ అంటే చంక లూజ్ అనమాట. చంక లూజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నాక చంక విడ్త్ అనేది చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముడతలు లేకుండా చూసుకోవాలండి. 18 ఇంచెస్ అయితే చంక విడ్త్ అనమాట. అలాగే షోల్డర్ పార్ట్ అనమాట. షోల్డర్స్కి ఏంటంటే బాయ్స్కి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అయితే వేసి స్టిచ్చింగ్ చేస్తారు కదా, అక్కడ షోల్డర్ పాయింట్ మనం ఎక్కడైతే హ్యాండ్స్ జాయింట్ చేసామో ఆ జాయింట్స్ దగ్గర నుంచి మనము షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇలా 15 ఇంచెస్ అయితే వచ్చింది నాకు షోల్డర్ విడ్త్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము ఖర్చులలోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింద మొత్తం ఎడ్జ్కి మనకు ఎంత విడుతుంది ఏంటి అనేది కూడా మనము కౌంట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. 18 అంటే డబుల్ వేసుకోవాలండి. 36 అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ కటింగ్ చేస్తున్నామో ఆ కటింగ్ని డబుల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించాను కదా, ఆ ఓపెనర్స్ అనేది మన సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి. ఇప్పుడు కింద మనము షర్ట్కి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్కి వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి నేను మార్క్ తీసుకుంటున్నాను అనమాట. కింద మడత పెట్టుకుంటాం కదండి, ఆ మడత పెట్టుకోవడానికి ఒక 1.5 ఇంచ్ అయితే మార్జిన్ అనేది తీసుకోవాలి. అలాగే అదే 1.5 ఇంచ్ మనము బటన్స్ పట్టీ కూడా తీసుకుంటాం కదా, బటన్స్ పట్టీ కూడా మనము ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా నేను 1.5కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. బటన్స్ పట్టీ, కాజా పట్టీకి డైరెక్ట్గా నేను ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హైట్ వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి 20 ఇంచెస్ కదా, 20 ఇంచెస్కి నేను షోల్డర్ దగ్గర జాయింట్ చేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి పెట్టుకొని 20.5 మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే కింద ఆల్రెడీ మనం మార్జిన్ 1.5 ఫోల్డింగ్కి తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. 20.5 చాలు. 20.5కి ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ వచ్చేసి మనకు 15 ఇంచెస్ కదా, 15లో హాఫ్ వచ్చేసి 7.5 వస్తుంది. 7.5 తీసుకోకూడదండి. కొంచెం చబ్బిగా ఉన్న పిల్లలకైతే 7.5 సరిపోతుంది. మా అబ్బాయి మరి అంత చబ్బిగా ఉన్నాడు కాబట్టి ఓకే 6.5 అయితే నేను తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ మాత్రం నేను తగ్గించుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2.5 అనేది నెక్ విడ్త్ తీసుకోవాలి. మిగతా 4.5 కూడా షోల్డర్ పార్ట్ తీసుకోవాలన్నమాట. అదే 2.5 నెక్ దగ్గర డౌన్ కూడా తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి కూడా కాలర్ నెక్ పెట్టుకుంటాం కదా, నెక్ డౌన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2.5 ఇలా మార్క్ చేసుకొని ఒక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ అనేది కూడా 6.5 తీసుకోవాలండి. పిల్లలు చబ్బిగా ఉంటే కనుక 7.5 తీసుకోవచ్చు. లేదు అని అంటే తప్పకుండా 6.5, అంతకు మించి ఎక్కువ కూడా అవసరం లేదు, సరిపోతుంది. 6.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు చంక విడ్త్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ కదా, 18కి హాఫ్ తీసుకోవాలండి. హాఫ్కి ఫోల్డింగ్ చేసుకుంటే 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్ కూడా మనము ఏంటంటే బటన్స్ పట్టీ దగ్గర నుంచి డ్రా చేసుకోవాలన్నమాట. 9 ఇంచెస్కి ఒక మార్కు, అలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర డౌన్ అనేది తీసుకోవాలి. బాయ్స్కి అనేది డౌన్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి.
ఒక 1 ఇంచ్ కన్ఫామ్గా తీసుకోవాలి. 1 ఇంచ్ కన్ఫామ్గా ఇలా షోల్డర్ పాయింట్ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. అలాగే రౌండ్గా అనేది కూడా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ కొంచెం క్రాస్గా తీసుకున్నాను నేను. సేమ్ అదే విధంగా కింద డౌన్ పార్ట్లో కూడా మనకి 18 అయితే వచ్చింది కదా విడ్త్. బ్యాక్ విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్. 18లో హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే 9 ఇంచెస్. అలాగే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులోకి అనమాట. ఇలా స్ట్రైట్గా అయితే మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్ వచ్చినా డెఫినెట్గా నాకు ఒక కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే చూస్తాను. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందాము. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కటింగ్ అనేది చేసుకోండి. ఎక్స్ట్రా ఎక్కడ కూడా కటింగ్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఉక్స్ పట్టి అదే బటన్స్ పట్టికి నేను అలాగే పెట్టేసుకున్నాను అనమాట క్లాత్. ఎందుకంటే మార్కింగ్స్ అనేది తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు. అవి అలాగే పెట్టేసి మిగతాదంతా కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. కటింగ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింట్ మీద తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు వేసుకున్న క్లాత్ ఆపోజిట్కి టర్న్ చేసుకోవాలి. ఇంతకు ముందు ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా వేసుకున్నాక ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో బటన్స్ పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ బటన్ పట్టి రాదు కాబట్టి ఫ్రంట్ సైడ్ బటన్స్ పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి, బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒక షోల్డర్ దగ్గర మాత్రమే మనము 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా లోతు. షోల్డర్ అనేది 1 ఇంచ్కి లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు అనేది బ్యాక్ పార్ట్కి రాదు. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని డైరెక్ట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ఆర్మ్ డౌన్ అనేది నేను తీసేసుకున్నాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను స్ట్రైట్గానే తీసుకున్నాను. బయట వైపుకి, లోపల వైపుకు ఉండేది ఫ్రంట్ సైడ్కి, అలాగే బయట వైపుకు ఉండేది బ్యాక్ ఆర్మ్ రౌండ్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీ అండి, పెద్దగా కొలతలు ఏమీ ఉండవు. జస్ట్ షోల్డర్ పాయింట్ దగ్గర మనం ఏదైతే డౌన్ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి ఆ డౌన్ లేకుండా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవడమే, అంతే అండి. చూడండి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసాను, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి బాయ్స్ షర్ట్స్కి మీరు గమనించారంటే బ్యాక్ అనేది ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అయితే వేస్తారనమాట. ఆ క్లాత్ అనేది ఆ క్లాత్కి వస్తుంది, బ్యాక్ వేసే పట్టీకి వస్తుంది అనమాట, బ్యాక్ నెక్ అనేసి. సో అదే అలా కటింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి విడ్త్ ఎంత తీసుకోవాలి అని అంటే బ్యాక్ మనము షోల్డర్ అనేది విడ్త్ ఎంత ఉంది, 15 ఇంచెస్ కదా. 15 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని 16 అనమాట. 16లో హాఫ్ అంటే మనం డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి 16ని నేను కూడా డబల్ ఫోల్డ్ చేస్తే 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి కరెక్ట్గా మనము విడ్త్ అనేది తీసుకోవాలి. 8 ఇంచ్ విడ్త్, 5.5 హైట్. చూడండి 8 ఇంచెస్కి విడ్త్కి ఒక మార్క్ తీసుకుంటున్నాను నేను. అలాగే 5.5. ఈ షర్ట్ వచ్చేసి 6th క్లాస్ అబ్బాయికి అండి. సో నేను 5.5 వరకు తీసుకున్నాను షోల్డర్ పార్ట్ అనేది. అది కొంచెము 5th క్లాస్ 4th క్లాస్ అయితే 4.5 అలా ఇంకా తక్కువకి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీకు బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి బటన్స్ పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి. డౌన్ ఎంత అయితే 1 ఇంచ్ తీసుకున్నామో అదే మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇక్కడ నుంచి బ్యాక్ మనకు నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఉంటుంది, హైట్ వచ్చేసి 1.5, విడ్త్ కూడా సేమ్ అదే విడ్త్ ఉంటుంది. సో జస్ట్ అలా రౌండ్
తీసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ కాలర్ నెక్ దగ్గర జస్ట్ 1.5 తీసుకున్నానండి. ఇంకా సేమ్ కటింగ్లలోకి వెళ్ళిపోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్కి మాత్రం 2.5 హైట్ తీసుకున్నాను, బ్యాక్ నెక్కి మాత్రం 1.5 తీసుకున్నాను. ఇంకా చిన్నపిల్లలు అయితే 1 ఇంచ్ చాలండి. జస్ట్ మరి చిన్నపిల్లలు సన్నగా ఉన్నారు అనుకుంటే 1 ఇంచ్ చాలు. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా దీనికి ఇంకొక క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విడ్త్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ప్యాకెట్ అండి. కొంచెం పెద్ద పిల్లలు కదా, నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను. 6 ఇంచ్ విడ్త్ అలాగే 7 ఇంచ్ హైట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. మన పిల్లల హైట్ విడ్త్ని బట్టి కూడా మనము ప్యాకెట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో 4 ఫోల్డింగ్స్, 2 హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్కి ఒక డబల్ ఫోల్డింగ్ వేసుకున్న, 2 హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్కి ఫోల్డింగ్కి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం చంక భాగంలో కొంచెం విడత ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. పెద్దగా క్రాస్ తీయాల్సిన అవసరం లేదండి బాయ్స్కి. జస్ట్ తీసామా లేదా అన్నట్టు ఒక 1/2 ఇంచ్ అలా క్రాస్ తీసి వదిలేస్తే చాలు. నేను అది స్టిచ్చింగ్లో చెప్తాను మీకు. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. చాలా ఈజీ అండి. బ్లౌజ్ పీస్ కన్నా కూడా నేను ఈ మధ్య 6 జతల వరకు నేను స్టిచ్చింగ్ చేశాను మా 2 పిల్లలకి. ప్యాంటు షర్ట్. నాకైతే ఇంటి నిండా అవే బట్టలు ఉండేసరికి తలనొప్పి వచ్చేసింది 1 వీక్ వరకు. అసలు నేను ఏం స్టిచ్చింగ్ చేయలేకపోయాను. లాస్ట్ వైట్ అండ్ వైట్ డ్రెస్ కూడా కావాలంటే అది కూడా స్టిచ్చింగ్ చేశానమాట. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే చెప్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.